జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. నిన్న కోట వింత కేసులో మరణించిన డ్రైవర్ రాయుడు ఏదైతే వీడియో రిలీజ్ అయిందో అది చూసినప్పటి నుంచి గుండె రగిలిపోతుంది. అయితే ఏంటి నిజాలు నిర్ధారించుకోకుండా ఏం మాట్లాడితే వచ్చే పరిణామాలు ఏంటి, ఇది ఆలోచించుకుంటూ చూశాను. అయితే ఒకటి గుర్తొచ్చింది, ఒక కాకి చస్తే 100 కాకులు వస్తాయి. కానీ ఒక జన సైనికులకి అన్యాయం జరిగితే మనం స్పందించకపోతే ఇంకా మనం జన్మకి అర్థం ఏముందని ఆలోచించుకున్నాను. ఎలక్షన్ ముందు కోట వింత చంద్రబాబు దంపతులు మెక్సికో నుండి వచ్చి విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని వచ్చి జనసేన పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళని ఇన్ఛార్జిగా నియమించారు. వాళ్ళు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ఒక ప్రధాన శ్రీకాళహస్తిలో వైసీపీ టీడీపీతో పాటుగా ఒక ప్రధాన శక్తిగా ఎదగడానికి కృషి చేశారు. అందులో వేరే మార్గం లేదు. ఇందులో గిట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఆ రోజు ఈ డ్రైవర్ రాయుడు హత్య జరిగిన రోజుని వచ్చిన వార్తలు చాలామంది జన సైనికుల్ని కడుపు మండించాయి. కానీ ఎవరు బయటపడలేదు. సరే, హత్య జరిగిన నాళ్ళయింది, వాళ్ళు బెయిల్ మీద వచ్చారు. వాళ్ళు అపాయింట్మెంట్ అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదు, అది ఆయన ఇష్టం. కానీ హత్యకి దారి తీసిన పరిస్థితి, హత్య చేయడం ఎంత నేరం, హత్యకి దారి తీసిన పరిస్థితుల మీద విచారణ జరగకపోవడం కూడా అంతే నేరం. ఇక్కడ జరిగింది, తమిళనాడు పోలీసులు టేకప్ చేశారు. హత్య జరిగింది ఇక్కడ స్థానిక పోలీసులు ఇన్వాల్వ్ అవ్వలేదు. తమిళనాడు పోలీసులో శవం దొరికింది కాబట్టి వాళ్ళు కేసెస్ ఫైల్ చేసి అరెస్ట్ చేశారు. అంతేగాని హత్యకు సంబంధించిన డీటెయిల్స్ ఏవి ప్రెస్ నోట్ కానీ దేనికి ఇవ్వలేదు. ఇదంతా ఎలా జరిగిందో ఒక మిస్టరీగా ఉంది. సాధారణంగా ఇక్కడ హత్య జరిగిన ప్లేస్ ఇది ఆంధ్రాలోని జరిగింది కాబట్టి ఇక్కడ దర్యాప్తు వివరాలు కూడా ఏం వెల్లడించకుండా అయిపోయింది, అంతా కనికట్లాగా. ఇప్పుడు సగటు జన సైనికుడి మనోవేదన ఏంటంటే, మనం మిత్రపక్షంగా ఉండి మిత్రధర్మాన్ని పాటించడం వేరు, మన పేక కోసుకొని ప్రభుత్వాన్ని నిలబెట్టడం వేరు. ఇక్కడ రుత్తల తమ్మయ్య బాబు పత్తిపాడు ఇన్ఛార్జ్, ఆయన ఒక కార్యకర్త కంప్లైంట్ ఇస్తే డాక్టర్ మీద వెళ్ళి కొంచెం ర్యాష్గా మాట్లాడేది తప్పే. ఆ తప్పుకు మందలించి వదిలేయచ్చు, పార్టీ నుంచి సస్పెండ్ చేసి అంత పనిష్మెంట్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కొవ్వూరు ఇన్ఛార్జ్ టీవీ రామారావు గారు అక్కడ నామినేటెడ్ పోస్టులు పంపకం గురించి ధర్నా చేశారు. ఆయన అలా రోడ్డు ఎక్కి గొడవ చేయొద్దు, మీరు పాటించండి అని కూర్చోబెట్టి ఇద్దరితో మాట్లాడితే సరిపోయాయి. అదేం లేదు, సస్పెండ్. ఇక్కడ జన సైనికులు అందరూ కూడా, సగటు జన సైనికులు కూడా నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది, కొద్దిమంది ఉంటారు చిల్లరగాళ్ళు. ఇందాక ఈ కేసులోని శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ చైర్పర్సన్ అయిపోయాడు ఒక వ్యక్తి, కొట్టే ప్రసాద్ అన్న వ్యక్తి. ఆ వ్యక్తి గురించి కూడా నన్ను వీడియోలు చెప్పాడు. ఆ రోజుని మన జన సైనికులందరూ తెగ పోస్టులు, విధేయతకి తగ్గ సామాన్యుడికి దక్కిన గౌరవం, సామాన్య జన సైనికుడికి దక్కిన గౌరవం. ఈ సామాన్య జన సైనికుడికి చేసింది ఏంటంటే, ఈ రాయుడు అన్న వ్యక్తిని ట్రాప్ చేసి ఎమ్మెల్యేకి అప్పచెప్పి పార్టీని సమాధి చేసి అవతల పార్టీని గెలిపించి ఒక కుటుంబాన్ని జైలు పాలు చేసి ఒక ప్రాణం పోవడానికి కారణమై ఈవేళ శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ ఆ సామాన్యుడు చేసిన పని. ఇలాగా కొంతమంది తప్పులు చేసే వ్యక్తుల్ని మనలో పెట్టుకొని మనందరం బలైపోతూ ప్రశ్నిస్తే సస్పెండ్ అంటే, నేను కూడా ఆలోచించాను ఎందుకు వచ్చింది, ఎందుకై తలనొప్పి అని. కానీ ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకా మన జన్మకు ఒక అర్థం ఉండదు. సాటి వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు మనం స్పందించబోతాడు. పార్టీ ఎన్ని నిర్ణయం తీసుకుంటుంది ఏంటన్నది పార్టీ ఇష్టం, పార్టీ కన్నా వ్యక్తులు ఎక్కువ కాదు నేను ఎప్పుడు నమ్ముతాను. కానీ అలాగని ప్రతిసారి ఇక్కడ కూటమిలో భాగస్వామ్యంగా మనం ఉన్నాం. మనతో పాటు తెలుగుదేశం ఉన్న చోట అక్రమ మైనింగ్లు అన్నీ జరుగుతాయి. మనకు అందులో భాగస్వామ్యం ఉందా? ఎక్కడన్నా సరే కొన్ని చోట్ల ఉండొచ్చు. భాగస్వామ్యం లేకుండా మాట పడాల్సి వస్తుందంటే అది కష్టమే. అలాగని భాగస్వామ్యం కోరుకునే వ్యక్తులం మేము కాదు. కానీ విషయం ఏంటంటే, ఇప్పటికీ నోరు తెరవకపోతే ఈరోజే కొంతమంది ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. ఇది ఒక ఉధృతం అవ్వాలి. జనసేన పార్టీ బలంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి వెళ్తుంది. కేవలం తెలుగుదేశం పార్టీ పెరిగి జనసేన పార్టీ పతనం అయితే మళ్ళీ
దుష్పరిణామాలు వస్తాయి. ఈ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కోట వింత కేసు ఏం జరిగిందో దాని మీద సిబిఐకి దర్యాప్తు చేసి ఆ రోజు నిజంగా ఎమ్మెల్యే గారి టీడీపీ ఎమ్మెల్యే గారి తప్పు ఏం లేదు ఇందులోనే నిర్ధారిస్తే ఆయనకి పాదాభివందనం చేయడానికి మేము వెనకాడం. ఖచ్చితంగా కోట వింత కుటుంబానికి న్యాయం జరగాలి. మరణించిన డ్రైవర్ రాయుడి కుటుంబానికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ వందే మాతరం. జై హింద్.